హాయ్ ఫ్రెండ్స్, ఐ ఎమ్ ఈశ్వర్. ఇది సామ్సంగ్ A12 ఫ్రెండ్స్. ఇది లైటింగ్ రావట్లేదని తెచ్చారు. కాకపోతే మనం అదే టెక్నీషియన్ తెచ్చారు. సరే చెక్ చేద్దాం. కేబుల్ పెడితే 0.6 మిలియాంప్స్ అని వస్తుంది చూసారా. ఛార్జింగ్ పెడితే 0.6 మిలియాంప్స్ వస్తుంది. ఆన్ చేస్తే మాత్రం వైబ్రేషన్ వస్తుంది. బట్ ఏంటంటే ఒకసారి వేరే కేబుల్ పెట్టి ఒకసారి మళ్ళీ పెట్టి చెక్ చేద్దాం. ఒకసారి ఛార్జింగ్ కేబుల్ వేరేది పెట్టి చూద్దాం ఒకసారి మళ్ళీ ఎంత వస్తుందో. ఆన్ చేస్తే మాత్రం వైబ్రేషన్ వస్తుంది. బట్ ఛార్జింగ్ కేబుల్ పెట్టి ఒకసారి చూద్దాం. కేబుల్ పెడితే మాత్రం 1.8 మిలియంస్ వస్తుంది. వర్కింగ్ ఓకే. మొబైల్ అయితే పనిచేస్తుంది. మనం ఇందులోని డిస్ప్లే కంప్లైంటా, బోర్డులో కంప్లైంటా, లైటింగ్ కంప్లైంటా చూద్దాం. లైటింగ్ కంప్లైంట్ అయితే అన్నారు. ఒకసారి మనం వేరే డిస్ప్లే వేసి చెక్ చేద్దాం. ఒకసారి ఇందులోనే వేరే డిస్ప్లే చెక్ చేద్దాం. ఒకవేళ సపోజ్ లైటింగ్ కంప్లైంట్ ఉంటే 4 లైన్స్ ఉంటాయి. 4 లైన్స్ 4 ట్రాక్స్ చెక్ చేసుకున్నాం. ఒకసారి వేరే డిస్ప్లే వేసి చెక్ చేద్దాం. అసలు గ్రాఫిక్ కంప్లైంటా, లైటింగ్ కంప్లైంటా. గ్రాఫిక్ కంప్లైంట్ అయినా సరే లైటింగ్ రాదు. ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్లో డిస్ప్లే వచ్చింది అనుకోండి, లైటింగ్ రాలేదనుకోండి, అప్పుడు లైటింగ్ సెక్షన్ కంప్లైంట్ అది. ఆ సెక్షన్ చూసుకుని సరిపోద్ది. గ్రాఫిక్ సెక్షన్ అది ఒక లైటింగ్ సపోజ్ మనకి ఆన్ చేసినప్పుడు లైటింగ్ కూడా రాకపోయింది అనుకోండి, డిస్ప్లే కూడా రాకపోయింది అనుకోండి, అది గ్రాఫిక్ కంప్లైంట్ అది. ఇందులోనే ఏ కంప్లైంట్ మనం చూద్దాం. గ్రాఫిక్ కంప్లైంటా, లైటింగ్ కంప్లైంటా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుందాం. ఒకసారి సో ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఆన్ అయిందో చూసారా. సామ్సంగ్ A12 అని వచ్చింది చూసారు. అక్కడ మన బ్యాక్ సైడ్ మన డిస్ప్లే స్టిప్ ఉంటుంది, లైటింగ్ స్టిప్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ది. అది చూడండి కొంచెం బయటకు ఓపెన్ చేయగానే మనకి లైటింగ్ మోడ్లో పెడితే చూడండి డిస్ప్లే కనబడుతుంది. లేకపోతే చూస్తే గ్రాఫిక్ కంప్లైంట్ కాదు, లైటింగ్ కంప్లైంట్ అయితే మాత్రం మనం ఇందులోని 4 ట్రాక్స్ ఉంటాయి. 4 ట్రాక్స్లోనే మన కనెక్టర్ ఉంది కదా, మన డిస్ప్లేకి, మైక్కి, స్పీకర్కి అన్నిటికి ఒకే కనెక్టర్ ఉంటుంది, మదర్ బోర్డ్ కనెక్టర్. ఆ కనెక్టర్లోనూ 4 ట్రాక్స్ ఉంటాయి. ఆ 4 ట్రాక్స్లోనే 47 ఒకటిని, 47 పిన్ ఒకటిని, 48 పిన్ ఒకటిని, 50 పిన్ ఒకటిని, 62 పిన్ ఒకటి ఉంటుంది. ఓకే, అది చెక్ చేసుకుందాం. మనం ఇందులో GR వాల్యూ చెక్ చేద్దాం. ఫస్ట్ 47 పిన్ చెక్ చేద్దాం. ఓకే, 47 పిన్ ఓకే, GR వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 48 పిన్ చెక్ చేద్దాం. 48 పిన్ మాత్రం GR వాల్యూ రావట్లేదు. ఇలా చూస్తే 48 పిన్లో ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ 62 పిన్ చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, 62 పిన్ అయితే ఓకే, GR వాల్యూ వస్తుంది. ఆ లైన్ ప్రాబ్లం లేదు. మనకు కావాల్సింది అయితే 48 పిన్ ఉంది కదా, మన కనెక్టర్లో 48 పిన్లో ప్రాబ్లం ఉంది మనకి. ఆ 48 పిన్ మనం చెక్ చేసుకుందాం. ఈ పార్ట్ మనం ఓపెన్ చేయవసరం లేదు. ఆల్రెడీ కాంపోనెంట్స్ వెళ్తే కానీ అవి ఓపెన్ చేయవసరం లేదు. మెయిన్ సెక్షన్, లైటింగ్ సెక్షన్ దాని బ్యాక్ సైడ్ ఉంటుంది. అది మనం ఆ ప్లేట్ కూడా జాగ్రత్తగా ప్రింట్లు డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మనం అక్కడ వాల్యూ చెక్ చేసి ఏది పోయిందో చెక్ చేసి చేద్దాం ఒకసారి. ఆల్రెడీ ఓపెన్ చేస్తాను అదంతా. వీడియో అయితే కట్ చేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో పెద్ద లెంత్ ఉంటుంది. అన్ని ప్లేట్లన్నీ కట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి శుభ్రం క్లీన్ చేద్దాం. శుభ్రం క్లీన్ చేసేసి అక్కడ వాల్యూ చెక్ చేద్దాం. ఇందులో ఏంటంటే 4 ట్రాక్స్లోనే K1, K2, PWM, LEDA 24 వోల్టేజ్, అవి 4 ట్రాక్స్ ఉంది. మనకి ఏంటంటే LEDA 24P ఉంది కదా వోల్టేజ్, అందులో ప్రాబ్లం ఉంది. మనం CPH అది VPH అనేది కంటిన్యూస్లో చూద్దాం. ఒక వస్తుంది డయోడ్ దగ్గరికి రావట్లేదు. మ్యాక్సిమం అయితే అక్కడ రావట్లేదు. అక్కడ రావాలంటే మనకి ఆ కాయిల్ ఉంది కదా, కాయిల్ నుంచి డయోడ్కి కాయిల్ పనిచేస్తేనే డయోడ్కి వాల్యూ వస్తుంది, అది కంటిన్యూటీ వస్తుంది. లేకపోతే చూస్తే డయోడ్ పని చేయట్లేదు, అంటే కాయిల్ పని చేయట్లేదు. ఓకే, కాయిల్ పని చేయట్లేదు కాబట్టి చూద్దాం ఒకసారి. మెత్తగా చెక్ చేద్దాం ఒకసారి. అదే మరోసారి చెక్ చేద్దాం. సేమ్ వాల్యూ అయితే రావట్లేదు. ఒకసారి మన వోల్టేజ్ చెక్ చేస్తాం, రావట్లేదు. అంటే ఓకే, వర్క్ అవుతుంది. కెపాసిటర్ దగ్గర పర్లేదు, వోల్టేజ్ వస్తుంది. సరే కంటెంట్ చెక్ చేద్దాం. అది కంటెంట్ కాదు. ఓకే,
పనిచేస్తుంది, వర్కింగ్. ఓకే, కెపాసిటర్ పనిచేస్తుంది, కెపాసిటర్ పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది. ఒకసారి లెక్క చూస్తే మనకు కాయిలే కంప్లైంట్ ఒకటి వస్తుంది కదా, కాయిలే కంప్లైంట్. కాయిల్ లాస్ట్ ఫైనల్ చెక్ చేద్దాం ఒకసారి. కాయిల్ అక్కడ వోల్టేజ్ డయోడ్ దగ్గరికి అయితే మనకి వోల్టేజ్ రావట్లేదు. డయోడ్ మనం డయోడ్ మార్చేద్దాం ఒకసారి. డయోడ్ వేరే మోడల్, వేరే మొబైల్ లేదని డయోడ్ తీసి, అదే డయోడ్ అంటున్నారు, వేరే మొబైల్లో కాయిల్ తీసి ఆ కాయిల్ మార్చేద్దాం ఒకసారి. కాయిల్ మార్చి ఒకసారి మొబైల్ ఆన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, కాయిల్ మార్చాక శుభ్రం క్లీన్ చేద్దాం. శుభ్రం క్లీన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, కాయిల్ వర్కింగ్. ఒకసారి బోర్డు పెట్టి చెక్ చేద్దాం. చెక్ చేద్దాం ఒకసారి, ఛార్జింగ్ పెట్టి చెక్ చేద్దాం. అనట్లేదు, కాయిల్ అయితే డ్యామేజ్ అయిపోయింది, మిగతా వర్క్ అయినట్టు చూపించింది, కానీ కాయిల్ అయితే ఒకటే, ఓన్లీ కాయిల్ డ్యామేజ్ అయింది. కానీ కాయిల్ వేసాను కానీ మొబైల్ బట్టి ఆన్ అవ్వట్లేదు, ఆన్ అవుతుంది తెలియట్లేదు, ప్లస్ ఏంటి తెలియట్లేదు అసలు. ఒకసారి మనం స్కోపులు పెట్టి చెక్ చేద్దాం అసలు ఏమేమి జరిగింది ఏం చూద్దాం ఒకసారి. చిన్నది స్మోక్ లాగా వచ్చింది కానీ. ఓకే, డయోడ్ డ్యామేజ్ అయిపోయింది చూసారా. మనకి కాయిల్ డ్యామేజ్ అయిన తర్వాత కాయిల్ మార్చాం కదా, కాయిల్ మార్చిన తర్వాత మనకి వోల్టేజ్ అయితే రిలీజ్ అయింది. వోల్టేజ్ రిలీజ్ అవ్వగానే డయోడ్ మెల్ట్ అయిపోయింది. అంటే ఇలా డయోడ్ ఏమైనా వీక్ అయినా సరే, లైట్గా ఏమైనా లీకేజ్ అయింది అనుకోండి, లీకేజ్ అయినప్పుడు కాయిల్ డ్యామేజ్ అయిపోతాయి, మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం కాయిల్ చేంజ్ చేసి చూద్దాం సార్, అదే డయోడ్ చేంజ్ చేసి చూద్దాం సార్. వేరే మోడల్లో డయోడ్ ఉంది కదా, వేరే మొబైల్లో డయోడ్ తీసి చేద్దాం సార్. అది డయోడ్ వేసి ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. డయోడ్ వేసి మొత్తం ఇప్పుడు వర్క్ అవుతుంది చెక్ చేద్దాం. ఎందుకంటే మన కాయిల్ రిలీజ్ అయిపోయింది కదా, కాయిల్ ఓకే, కాయిల్ కంప్లీట్ అయితే రెక్టిఫై అయిపోయింది. కాయిల్ వోల్టేజ్ రిలీజ్ అవ్వగానే డయోడ్ డ్యామేజ్ అయిపోయింది. ఓకే, ఒకసారి మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇందా మనం చెక్ చేసిన వెంటనే పనిచేసి ఇప్పుడు చెక్ చేద్దాం ఒకసారి. వోల్టేజ్ రావట్లేదు. కెపాసిటర్ చెక్ చేస్తే పనిచేయనట్టు చూపిస్తుంది, అదే వోల్టేజ్ ఏం రావట్లేదు అక్కడ. వోల్టేజ్ రావట్లేదు. మనకి కాయిల్ మార్చాం కానీ కాయిల్ మారిస్తే కాయిల్ పోయిందని వచ్చింది. ఇంతలో మనం చెక్ చేసినప్పుడు ఓన్లీ కాయిల్ పోయిందని వచ్చింది, మిగతా వర్క్ అయ్యాయి. కాయిల్ మారిస్తే డైరెక్ట్ కాలిపోయింది. అది లైటింగ్ వోల్టేజ్ రిలీజ్ అయిపోయింది కదా, అక్కడ మినిమం కాయిల్ దగ్గర 24 వోల్టేజ్ వస్తుంది. 24 వోల్టేజ్ రిలీజ్ అయ్యింది కాబట్టి ఇప్పుడైతే మాత్రం ఏ వాల్యూస్ రావట్లేదు, ఏమి రావట్లేదు, అక్కడేం రావట్లేదు, ఏమి మొత్తం అంతా. ఒకసారి షార్ట్ అయింది చేద్దాం సార్ మళ్ళీ సరే. ఇది అయినట్టుంది, డ్యామేజ్ అయింది, కాయిల్ మార్చిగా షార్ట్ ఏం రావట్లేదు. షార్ట్ అయితే ఏం రావట్లేదు. ఓకే, ఇక్కడికైతే వాల్యూ కంటెంట్ వస్తుంది, అక్కడికైతే వస్తుంది కానీ డైరెక్ట్గా వస్తుంది కానీ ఇక్కడ రావట్లేదు. సంథింగ్ మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది, దీనికి వస్తుంది, వాల్యూ వస్తుంది. ఇక్కడ రావట్లేదు వాల్యూ. ఎక్కడి నుంచి అయితే మన డయోడ్ కలిపినప్పుడు కెపాసిటర్ కూడా డ్యామేజ్ అయినట్టుంది. ఒకసారి రోజెస్ స్మోక్ వేద్దాం ఒకసారి, ఎందుకో డౌట్ అనిపిస్తుంది. ఒకసారి రోజెస్ స్మోక్ వేసి ఒకసారి చెక్ చేద్దాం సార్. రోజెస్ స్మోక్లో ఏమైనా మనకు కంప్లైంట్ ఏం తెలుస్తుంది అని చూద్దాం ఒకసారి. యాక్చువల్గా అయితే మొబైల్ బాగానే ఉన్నది, ఒక లైటింగ్ కంప్లైంట్ వల్ల కాయిల్ వేసాం, కాయిల్ వల్ల డయోడ్ పెడితే వోల్టేజ్ రిలీజ్ అవ్వగానే మొత్తం ఇక్కడ కొట్టేసింది మొత్తం అంతా. కెపాసిటర్ ఓకే, లెక్కను చూస్తే లైటింగ్ వేసి డయోడ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఫ్రెండ్స్, పర్టికులర్గా చూస్తే నేను చేసిన చిన్న రాంగ్ ఏంటి చెప్పాలా, మనకి డయోడ్ వేసినప్పుడు రివర్స్ వేసాను చూసారు. అక్కడ ఆ డయోడ్ పైకి రావాలా, అటువంటిది మనం కిందకి వేస్తాను. ఆ డయోడ్ మన కిందకి వేయడం వల్ల ఆ పక్కన కెపాసిటర్లు అన్నీ కాలిపోయి మొత్తం వోల్టేజ్ అంతా డ్రాప్ చేసింది ఆ సెక్షన్ అంతా. చూసారా, చిన్న మిస్టేక్ వల్ల ఏం జరిగిందో. మనకి ఏంటంటే ఇందులో అక్కడ డయోడ్ మెల్ట్ అయిపోయినప్పుడు లైన్ సరిగ్గా కనబడలేదు.
ఇప్పుడు కెపాసిటర్ కూడా చేంజ్ చేద్దాం. వేరే మోడల్‌లోనే 2 కెపాసిటర్ తీసుకొని ఆ సేమ్ వాల్యూ ఉన్నవి చెక్ చేసుకొని కెపాసిటర్ చేంజ్ చేద్దాం. చేంజ్ చేసిన తర్వాత ఒకసారి మన వాల్యూ చెక్ చేద్దాం. జీఆర్ వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి. ఆ కెపాసిటర్ దగ్గర ఉన్నాయి కదా! 2 కెపాసిటర్ ఉన్నాయి కదా! అక్కడ ఒకటి ఒకదానికి మనకి ఓకే. ఓకే. జీఆర్ వాల్యూ వస్తుంది. ఓకే. పర్ఫెక్ట్. ఈసారి బోర్డ్‌కి పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఈసారి ఆన్ అవుతదా? ఆన్ అవ్వదా? కానీ మ్యాక్స్ అయితే జీఆర్ వాల్యూ మనం పర్ఫెక్ట్‌గా వచ్చింది కాబట్టి 100% ఇప్పుడు ఆన్ అవుతది. మనం మిస్టేక్ ఏది చేసామంటే అక్కడ మనం డయోడ్ రివర్స్‌లో వేసేసాను. డయోడ్ పర్టిక్యులర్ చూసుకుంటున్నా రివర్స్ వేయడం వల్ల ఒక కంప్లైంట్ అయిపోయింది. ఒకసారి పెట్టి చూద్దాం ఒకసారి. ఛార్జింగ్ పెట్టి ఒకసారి చూద్దాం ఒకసారి. ఛార్జింగ్ పెట్టి చూద్దాం వస్తుందో రావట్లేదు చూద్దాం. ఆన్ అయితే అవ్వట్లేదు. ఓకే. ఆన్ అయిపోయింది. చూసారా? లైటింగ్ కూడా వచ్చేసింది. చిన్న మిస్టేకు. కంప్లైంట్ త్వరగా ఇవ్వాల్సింది మనకి చిన్న మిస్టేక్ వల్ల కంప్లైంట్ ఒకటి అయిపోయింది. ఛార్జింగ్ కూడా ఉంది ఫుల్గా. సరే ఆన్ చేసి చూద్దాం ఫైనల్గా. ఓకే. ఆన్ అయింది. ఓకే. బాగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చెక్ చేసుకుని చేసుకోవాలా? వీలైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ ఫ్రెండ్స్.